మరి ఇందులో ఏది నిజమే? బైబిల్ రచయితలందరినీ ప్రేరేపించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడికే తెలియాలి, మరి మహానుభావుడు ఆయనకే తెలియాలి, మాకెవరికి అర్థం కాదు. ఇంత తేడా ఉన్న సువార్తల్ని తెగ చదివేసిన ఈ క్రీస్తు రక్షకులకు ఈ విషయంలో సందేహం ఎందుకు రావడం లేదో వారైనా తెలుసాలి. ఈ రెండింటిలో ఏది నిజమరా బాబు? యేసుని పట్టుకుని ఈడ్చుకుపోవడం నిజమా, లేదా యేసే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను పట్టుకోండి అనడం నిజమా? కనీసం మీకు డౌట్ రావాలి కదా, యోహాను సువార్తలు ఎలా ఉంది, ఆ లోకా సువార్త అట్టా ఉంది, ఇదేంటి రెండు రకాలుగా ఉందని చెప్పి ఏనాడన్నా చెప్పారా వీళ్ళు? పైగా వీళ్ళే క్రీస్తుని, క్రైస్తవ మతాన్ని రక్షించడానికి పుట్టిన రక్షకుల్లాగా వీళ్ళు బిల్డప్ దొంగలు. ఇక వాటన్నింటినీ తలదన్నే మరో విషయం యేసు మరణ వాంగ్మూలం. కొంతమంది మనం సినిమాలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు మరణ వాంగ్మూలం అని చెప్పి. యేసు కూడా ఒక మరణ వాంగ్మూలం ఇచ్చాడు, అది చాలా ముఖ్యమైనది. వీటన్నిటిని తలదన్నే విషయం అది. ఆ యేసు మరణ వాంగ్మూలం ఏంటో మనం వచ్చే వారం చూద్దాం.